నమస్తే అండి. వెల్కమ్ టు సలోమి సాగరపు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము రాబోయే 5 సంవత్సరాలలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అని ఒక్కసారి డిస్కస్ చేద్దాము. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారో వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి. నాకు తెలిసిన దాంట్లో మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రాబోయే 5 సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది? అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ వస్తాయా రాయా? తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుంది? మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ ఉంటాయా? ఆగిపోతాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏం చేస్తుంది? అసలు ఈ శ్రీశైలం హైవే ముచ్చర్ల 4th సిటీ వస్తుందా రాదా అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాము. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అభిమతం అని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు దాకా అధ్యక్ష మొత్తంగా చూసినట్టయితే మనకు ఇంకా ఫార్మాసిటీ స్థల సేకరణ దశలోనే ఉన్నప్పటికీ కూడా 8,500 ఎకరాలకు ఇప్పటికే మనకు డిమాండ్ ఆల్రెడీ ఉంది అధ్యక్ష. ఇందులో బల్క్ డ్రగ్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక 4,500 ఎకరాలు అడుగుతా ఉన్నారు. ఫార్మా అసోసియేషన్ వాళ్ళు ఒక 2,000 ఎకరాలు అడుగుతా ఉన్నారు. అదే రకంగా ఇతరులు అంటే ప్రైవేట్ గా ఇండివిజువల్ గా మాకు వచ్చిన దరఖాస్తుల అధ్యక్ష దాదాపు 2,500 ఎకరాల అధ్యక్ష. మొత్తంగా ఇప్పటికే దాదాపు 8,500 ఎకరాల పైచిలుకు స్థలానికి ఇప్పటికే మనకు డిమాండ్ ఉంది అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష, చాలా ముఖ్యమైన కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఎప్పుడు లోపల మొదటి దశ ప్రారంభం అవుతుంది అని గౌరవ సభ్యులు వివేక్ గారు అడిగారు అధ్యక్ష. 2018 చివరి కల్లా మరి ఈ ఫార్మాసిటీ మొదటి దశను ఆపరేషనలైజ్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫేజ్ 1 ఆపరేషనలైజ్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. అదే అధ్యక్ష ఇంకా స్థల సేకరణ గురించి అడిగారు అధ్యక్ష. మనకు ఓవరాల్ గా టీఎస్ఐఏసీకి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి హడ్కో నుంచి మనం ఒక 740 కోట్ల రూపాయల రుణం తీసుకున్నాం అధ్యక్ష స్థల సేకరణ నిమిత్తం. ఇవాళ ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన నగరంగా వారు ఏదైతే మెట్రో రైల్ గురించి చెప్పినరో నేను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లలో ఈరోజు నిర్మించబోయే 4th సిటీ అధ్యక్ష, హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, ఇప్పుడు ముచ్చర్లలో 4th సిటీని మేము ఈరోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు 4th సిటీ. 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తేవడమే కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైల్ రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచమంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. వైద్యం కావాలంటే అక్కడికి రావాలి, ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి, స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి, అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి. ఈరోజు అక్కడ గల్ఫ్ క్లబ్ కూడా మనము ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. మనలో మన మాట అనుకుందామండి. సిటీకి 100 నుండి 200 కిలోమీటర్లు ఇన్వెస్ట్ చేసేటప్పుడు రావాల్సిన క్వశ్చన్స్ సిటీకి 45 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు చేసినప్పుడు వచ్చే క్వశ్చన్స్ అనవసరమని నేను అనుకుంటాను. ఎందుకంటే సిటీకి నలువైపులా కూడా చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి. ఏవైతే ఏరియాస్ మనము దూరం అనుకున్నామో ఇప్పుడు ఆ ఏరియాస్ చాలా దగ్గరని ఫీల్ అవుతున్నాం మనం. ఒకప్పుడు అవి మనకి అది చాలా దూరం, అది లాంగ్ అవుతుంది, అది ఎక్కడో విలేజ్ లో ఉంది అని అనుకునే మనము ఇప్పుడు చూసుకుంటే అవి మనకి సిటీకి చాలా దగ్గరని చెప్పాలి. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుంటే బాగుండు, ఒకప్పుడు నేను చూస్తుంటే బాగుండు, అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసుంటే బాగుండు అని ఎన్నిసార్లు మనలో మనం అనుకున్నామో అది మనకి తెలుసు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ఈ కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ లో మీకు తక్కువనే నేను చెప్పగలను. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఆగి తరువాత ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాము అనే ఆలోచన చాలా తెలివి తక్కువ ఆలోచన అని నేను చెప్పగలను. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ రెడీగా ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు సిటీకి ఒక 40-50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు అందరూ ఆలోచించేది మారుతున్న గవర్నమెంట్ కోసం, అవునా? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 5 సంవత్సరాలు ఉంటుంది. తప్పకుండా ఈ 5 సంవత్సరాలలో ఏదో ఒక డెవలప్మెంట్, ఏదో ఒక విజన్ తోటే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు, ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళు సరిగా డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది.
తరువాత చూసుకుంటే మనకి వాళ్ళు ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇన్కమ్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్కమ్ సోర్స్ కొన్ని కొన్ని పనుల మీద ఉంటుంది. లైక్ చూసుకుంటే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీస్ అండ్ మద్యము ఇలాంటి వాటి మీద కూడా ఇన్కమ్ సోర్స్ చాలా ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది. దీని మీద ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా ఇలాంటివి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఆపడం జరగదు. రియల్ ఎస్టేట్ పడిపోతుంది ఇలాంటివి ఆలోచనలు పెట్టుకోకుండా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళు ఎక్కడైతే సిటీకి 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లలో చూసుకొని ప్లేసెస్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళ మనీ సేఫ్ జోన్లో ఉన్నట్టే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా ఇన్కమ్ జనరేట్ చేసే ఈ పనుల మీద ఎప్పుడు ఇంపాక్ట్ చూపించదు. ఈ 5 సంవత్సరాలలో తప్పనిసరిగా ఏదో ఒక డెవలప్మెంట్ అయితే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హైదరాబాద్ సౌత్ సైడ్ ఫార్మా సిటీ లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు. ల్యాండ్ అక్వైర్ కూడా చేసి పెట్టారు. ఆ ల్యాండ్స్లో మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము 4th సిటీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 4th సిటీలో లైక్ చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, హెల్త్ హబ్స్, మెగా టౌన్షిప్స్ ఇవన్నీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలలో ఎంతో కొంతవరకైనా డెవలప్మెంట్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే అక్కడ వరకు చూసుకుంటే కూడా ముచ్చర్ల 45 కిలోమీటర్లు ఉంటుంది సిటీకి. డెవలప్మెంట్స్ తప్పనిసరిగా చేస్తారు. రెసిడెన్షియల్ స్కోప్ కూడా ఎక్కువ ఉంది. ఎంతో కొంతవరకైనా చేయాల్సి ఉంటుంది. అందుకని మనము ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆపడం, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల కోసం వెయిట్ చేసి తర్వాత ఇన్వెస్ట్ చేసుకుందాంలే అనడం సరికాదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చేసేయండి. మీ మనీ మాత్రం సేఫ్ జోన్లోనే ఉంటుంది. చాలా మంది డౌట్స్ ఎలా ఉంటాయంటే, లేదు ఆ గవర్నమెంట్ రాకపోతే మా పరిస్థితి ఏంటి, ఆ ప్రాజెక్ట్స్ రాకపోతే మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు. కానీ ఒకప్పుడు మనం చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వస్తుందా, ఎయిర్పోర్ట్ వస్తుందా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి వచ్చాయి. కానీ ఇప్పుడు అవి వచ్చిన తర్వాత అరే అప్పుడే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే బాగుండేది అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆలోచించి కూడా టైం వేస్ట్. ఎప్పుడైనా గవర్నమెంట్ ఒక విజన్ తోటే మనకి ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసినప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. లేదు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత పెట్టుకుంటా అంటే అది మనం లాస్ చేసుకున్నట్లు అవుతుంది. ఎప్పుడు రావని ఆలోచిస్తారు తప్పితే ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. మళ్ళీ ప్రభుత్వం మారితే ఎలా ఉంటుంది? ఏ ప్రభుత్వమైనా చేంజ్ అయినా అవ్వకపోయినా కానీ వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారమే వెళ్తారు. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేశారు, ఫార్మా కోసము 15,000 ఎకరాలకు పైగానే వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టారు. చాలా మంది ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చారు. ఇవన్నీ జరగడం అది అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 4th సిటీ అని అనౌన్స్ చేశారు. ఒకవేళ ఆ గవర్నమెంట్ వచ్చినా కానీ ప్రజలకు అనుగుణంగా మాత్రమే తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు తీసుకెళ్తారో అప్పుడు తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందో మనం చెప్పలేం. కాబట్టి తరువాత ప్రజలకు అనుగుణంగా ఏదైతే ప్రాజెక్ట్స్ వీళ్ళు ఎంతవరకు తీసుకొచ్చారో వాటిని పురోగతి చేయడమో లేకపోతే వీళ్ళకి ప్రజలకు అనుగుణంగా దాన్ని ముందుకు తీసుకెళ్లడమో ఏదో ఒకటైతే జరుగుతుంది. కాకపోతే మనకి ల్యాండ్ శ్రీశైలం హైవేలో అవైలబుల్ ఉంది కాబట్టి ఏ ప్రాజెక్ట్స్ అయినా అక్కడ డెవలప్మెంట్ తప్పనిసరిగా చేస్తారు. ఏది జరిగినా కానీ హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఆపలేరు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇన్కమ్ జనరేట్ సిటీగా మారింది. హైదరాబాద్ అనేది ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ సిటీ. సో డెఫినెట్గా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాస్ ఏ గవర్నమెంట్ వచ్చినా డెవలప్మెంట్ చేయాల్సిందే. అసలే హైదరాబాద్లో కంజెస్టెడ్ అయిపోయింది, రెసిడెన్షియల్ ఎక్కువ అయిపోయింది. అండ్ కంజెస్టెడ్ అయిపోవడం వల్ల సిటీ 4 సైడ్స్ కూడా రెసిడెన్షియల్ స్కోప్ స్ప్రెడ్ అవుతూనే ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి సో దెర్ ఇస్ నో డౌట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. అసలే హైదరాబాద్లో ల్యాండ్స్ దొరకడం లేవు. సిటీ కంజెస్టెడ్ అయిపోయింది. సిటీ 4 సైడ్స్ కూడా రెసిడెన్షియల్ స్కోప్ స్ప్రెడ్ అవుతూనే ఉంది. అందరూ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్నారు. ఎవరైతే ఇలాంటి ఆలోచనలు చేసి ఆగిపోతున్నారో వాళ్ళు ఎప్పటికీ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారు. సో అలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఒక మంచి ల్యాండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ మీకే వస్తాయి. మరో ఢిల్లీ మరో ముంబైలా కాకుండా ఫస్టే మీరు ఫ్యూచర్ ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు ఏమీ నష్టపోరు.
ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు. మనకి పెట్టుబడులు వస్తుంటాయి. పెట్టుబడులు తెస్తూ ఉంటారు మన అధికారులు. సో, తప్పకుండా డెవలప్‌మెంట్స్ అయితే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా బాగా పెరుగుతాయి. డెఫినెట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ వస్తాయి, ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతది, ఎడ్యుకేషన్ వస్తుంది, హెల్త్ సెంటర్స్ వస్తాయి, మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటే మన హైదరాబాద్ సిటీ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. సో, డెఫినెట్‌గా మీరు హ్యాపీగా ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే చేసేసుకోండి. గత ప్రభుత్వం మనకి ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ తీసుకురావడం జరిగింది. ఆ ప్లేస్‌లోనే భూమాత అని జస్ట్ పేరు మార్చి వాళ్ళు గూడా ప్రారంభించబోతున్నారని మనకి కొంచెం వరకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఏ ప్రభుత్వం వచ్చినా జస్ట్ ప్రజలకు అనుగుణంగానే వాళ్ళ యొక్క విజన్‌ని బట్టే ముందుకు తీసుకెళ్తారు ప్రజల్ని గూడా. దాంట్లో మనకి వచ్చిన ప్రాబ్లము లేదు, ఇన్వెస్టర్స్‌కి వచ్చిన ప్రాబ్లము లేదు. అలా అని హైడ్రా వల్ల కూడా ఎంతగా నష్టపోయింది ఏమీ లేదు. ఎవరైతే అక్రమంగా కట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు హైడ్రా దూకుడు కూడా ఆగిపోయింది. అమాయకమైన ప్రజలను కూడా గవర్నమెంట్ ఎలా కూడా టచ్ చేయరు. అండ్ అవన్నీ చూసుకొనే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటాము. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు డెవలప్‌మెంట్స్ ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే వెళ్తారు. అండ్ మనకి మెట్రో గూడా కొత్త కొత్త ప్రాంతాలలో మనకి మాస్టర్ ప్లాన్స్ గూడా చెప్పారు. దానికి బడ్జెట్స్ గూడా వాళ్ళు చూసుకుంటున్నారు, అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడైనా మనకి సిటీ చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ చాలా ఫాస్ట్‌గా అవుతాయి. మెట్రో గూడా మనకి 8,000 కోట్లతో వాళ్ళు మనకి అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్‌గా ఇప్పుడు ఇదే మంచి టైము ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి. తప్పకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. మంచి ల్యాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. అన్నీ చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మనది హైదరాబాద్ సౌత్ సైడ్ అంటే శ్రీశైలం హైవేలో ముచ్చర్ల 4th సిటీ విలేజ్‌లో ఒరేజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎవరైతే హైదరాబాద్ సౌత్ సైడ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో ఒక్కసారి శ్రీశైలం హైవే వెళ్ళినప్పుడు ఒక్కసారి విజిట్ చేయండి. మంచి ప్రీమియం గేటెడ్ విల్లా కమ్యూనిటీలో గేటెడ్ వీకెండ్ విల్లా ప్రాజెక్ట్స్‌లో అండ్ నేచర్‌కి దగ్గరలో నేచర్ ఫీల్ అండ్ సిటీకి దగ్గరలో తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ ఒక 3-5 ఇయర్స్‌లో మంచి రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వారికి మా ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ తప్పకుండా సూటబుల్ అవుతుంది. అండ్ మంచి ప్రాజెక్ట్ మిస్ అవ్వకండి. అటువైపు వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. భూమి మీద పెట్టుబడికి ఇదే మంచి సమయము. ఇప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఈ టైం పోతే మళ్ళీ రాదు. తర్వాత గూడా మనం చేయాలనుకున్నా గానీ మనకు అందనంత విధంగా రేట్లు పెరిగిపోతాయి. సో, ఇప్పుడే మంచి టైము ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఇంకా ఎవరైతే డౌట్స్‌తో ఉంటారో వారు కూడా మీ సలహాలను నాకు అందజేయండి కామెంట్స్ రూపంలో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.